ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము, దేవుని వాగ్దానము, కీర్తన గ్రంథము 25వ కీర్తన 14-15 వచనములు. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు అంటే ఎవరు అని ఎవరికి తెలుస్తుంది అని అంటే, ఆయన యందు భయము భక్తి కలిగినటువంటి వారికి. ఆయన నిబంధనను వారికి తెలియపరుస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అంటే మర్మము ఏంటి? అసలు మర్మము అనంటే, దేవుడు అనంటే సృష్టికర్త అని తెలుసుకోవాలి, అదే మర్మము. దేవుడు అనంటే ఒక కులము, ఒక మతము, ఒక ప్రాంతము కాదని తెలుసుకోవాలి, అదే మర్మము. దేవుడు అనంటే ఏ భేదము లేకుండా ప్రతి మానవునిని ఒకే ప్రేమతో ప్రేమించేటువంటిదే దేవుడు అంటే మర్మము అని దేవుని యొక్క లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన వారితో నిబంధనను స్థిరపరిచేటువంటి దేవుడని, అలాగే ఎవరైతే తమ దృష్టిని దేవుని మీద ఉంచి ఉంటారో వారి గురించి ఈ లోకంలో ఎంతమంది ఎన్ని వలలు వేసినా సరే ఆ వలల్లో నుండి దేవుడు కాపాడి సంరక్షిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మర్మాన్ని మీరు తెలుసుకుంటూ ఉన్నారా? నిజముగా ఈరోజు డినామినేషన్స్లో గొడవ, మనుషుల మధ్య గొడవ, కులాల మతాల మధ్య, దేవుళ్ళ మధ్య గొడవలు మనుషులే పెట్టుకుంటున్నారు. జాగ్రత్తగా ఆలోచించాలి. కానీ నిజమైన భయభక్తులు కలిగిన దేవుని నిబంధన తెలిసినటువంటి వారికి కులము మతము ఏ భేదము కూడా ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనిషిని మనిషిగా ప్రేమిస్తారు వాళ్ళు. అదే దేవుని యొక్క మర్మము. అది తెలియక ఈరోజు ప్రపంచం మొత్తం కూడా అనేక మంది నశించిపోతున్నారు. అనేక మంది భయంకరమైన ద్వేషముతో, అహంకారముతో భయంకరముగా తయారైపోతున్నారు. మూర్ఖులుగా మాట్లాడుతూ ఉన్నారు. భయంకరమైన చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దేవుని యొక్క లక్షణము తెలియక అనేక మంది కొట్టుకొని చచ్చిపోతూ ఉన్నారు, ఆ మర్మము తెలియక. కానీ ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి మాత్రము దేవుని మర్మాన్ని ఆయన తెలియపరుస్తారంట, నిబంధన చేస్తారంట వారితోటి దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే వారి కాలు ఎక్కడ కూడా వలలో చిక్కుకోకుండా ఆయన తప్పించి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క నిబంధన వాగ్దానమును చూస్తున్నటువంటి నీ జీవితంలో కూడా మనసులో ఏదైనా భేదములుంటే తొలగించుకో. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి మనిషిని నీవు మనిషిగా ప్రేమించు, దేవుని స్వరూపమని ప్రేమించు, క్షమించు, ఆదరించు, బలపరచు, సహాయపడు, ప్రార్థించు వారి కొరకు. ఇదే దేవుని యొక్క మర్మము. ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకున్నట్లయితే ఎవ్వరికి కూడా నీవు కీడు చేయవు. దేవుడు నిన్ను బట్టి ఆయన ఆనందిస్తూ సంతోషపడుతూ అనేకులకు దీవెనకరముగా నీ జీవితమును, నీ కుటుంబమును ఆయన నిలువబెట్టి ఆయన మహిమ పొందుతూ ఉంటారని ఇప్పటికైనా జ్ఞాపకం చేసుకో. నీ అడుగులు ఎక్కడ కూడా వలల్లో, బురదలో, భయంకరమైన ఊబిలో చిక్కుకోకుండా ఆయనే కాపాడుతాడని జ్ఞాపకం చేసుకొని సత్యాన్ని, మర్మాన్ని ఎరిగి ఈ లోకములో జీవించు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు, మీతో నిబంధన చేస్తారు. ఆయన అనేకులకు దీవెనకరముగా మిమ్మల్ని ఆయన నిలువబెడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటికైనా సత్యాన్ని తెలుసుకొని ఆయన నిబంధనలో ఈ లోకంలో బ్రతకండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఎంతమంది వలలు పన్నినా కూడా ఆ వలలో నుంచి మిమ్మల్ని తప్పించి ఆయన వేటగాని ఉరిలో నుండి తప్పించే దేవుడు, ఆయన రక్షించే సమర్థుడు, సర్వశక్తిమంతుడు యేసుక్రీస్తు ప్రభు వారు. ప్రియ దేవుని బిడ్డలారా, మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు
ఆ సార్వత్రిక సంఘము, ఆ సార్వత్రిక ప్రేమలోనికి దేవుడు నడిపించులాగున మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఈ ప్రార్థనలో ఏకీభవించండి. దేవుని ప్రేమ నిజముగా మీలో ఉంటే మీరు శాంతిగా, సమాధానముగా, చక్కగా ఈ లోకంలో జీవిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థిస్తాను. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా, ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలు మీ యందు భయభక్తులు కలిగి జీవించుటకు, దేవుని మర్మమును తెలుసుకొని జీవించుటకు జ్ఞానముతో నింపుదురుగాక. అయ్యా, మీరే సహాయము చేయండి. అయ్యా, పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డలను ఆశీర్వదించండి, బలపరచండి. పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలను, వారి కుటుంబాలను ఆశీర్వదించండి, బలపరచండి. బాధతో, వేదనతో, శోధనతో ఉన్న కుటుంబాలను అయ్యా మీరే జ్ఞాపకం చేసుకోండి నాయన. మీరే సహాయము చేసి వారి కుటుంబాలలో నెమ్మదిని దయచేయమని ప్రార్థన చేయించు ఉన్నామయ్యా. ఆదరించమని ప్రార్థన చేయించు ఉన్నాం నాయన. అయ్యా, ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను అయ్యా మీ సత్యములో నాయన ప్రతిష్ఠించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.